హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎవరికైనా కావాలంటే కటింగ్ వీడియో చూడండి, ముందు ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ లైనింగ్ బ్లౌజ్ అనమాట. మనం మొత్తం అంతా కుట్టిన తర్వాత చెక్ చేయాల్సిందల్లా ఒకటే, నడుము లూజ్ కరెక్ట్గా ఉందా లేదా. అది లూజ్ అయితే మాత్రం పైకి ఎత్తేసినట్టు ఉంటుంది. మిగతావన్నీ కూడా మనం చేసిన కటింగ్ మెథడ్ ప్రకారం, స్టిచ్చింగ్ మెథడ్ ప్రకారం కుట్టుకుంటే మీరు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఓన్లీ నడుము లూజ్ మాత్రమే చెక్ చేస్తానండి నేనైతే. ఇంకా వేరేది ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాండ్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసాను. నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో, షార్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను. చూసారు ఎంత సన్నగా వచ్చిందో. సో థ్రెడ్స్ ఉంటాయండి సన్నగా రావడానికి. కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డాట్లు ఎలా వేసుకోవాలో చెప్తాను. బ్యాక్ పార్ట్ డాట్ అనేది కరెక్ట్గా పట్టేసుకుని ఇలాగ షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇది కరెక్ట్గా ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్స్ వేసేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఈక్వల్గా ఉండి షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఇదిగోండి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి. ఇది కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే, షోల్డర్కి తిన్నగా ఇలాగ షోల్డర్కి తిన్నగా, తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర కూడా ఈక్వల్గా పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ కావాలి. ఒకటి ఆల్రెడీ కటింగ్ చేసిన కొలతలతో కట్ చేసిన లైనింగ్ క్లాత్, రెండోది వచ్చేసి మనకి వేస్ట్ క్లాత్ అన్నా పర్లేదు, అదే క్లాత్ అన్నా పర్లేదు. కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి. 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకుని ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి. రెండోది కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని నేనైతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేసేస్తున్నాను. ఒక లేయర్ తీసుకోవాలి, ఇలాగా చూపిస్తాను చూడండి. ఒక లేయర్ తీసేసుకుని దీన్ని ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది అయిపోయింది. ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రెండోది కూడా అంతే, ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా చక్కగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి.
ఇప్పుడు ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ వీటన్నిటిని 3 ఇంచులు వెడల్పుతోటి తీసుకుని అడుగు భాగంలో పెట్టుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇటువైపు కూడా అంతే, ఇలాగా ఇటువైపు తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గానే వచ్చేసినాయి, ఏమి ఎక్కువ తక్కువ రాలేదు. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసేసుకోండి. ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు, లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. 1.5 ఇంచు వెడల్పుతోటి ఇక్కడ చూడండి, ఇలా కుట్టు వేసేసేయండి. పైన టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. మొత్తం ఇలాగ స్టిచ్ వేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. దీనిపైన ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి మొత్తం కూడా. ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇటువైపు కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసేసేయండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. నడుము లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఇక చూసుకోండి, మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకోండి. ఇప్పుడు నేను పట్టి అతుకుతున్నాను. కూర ఉన్న క్లాత్ని 1.5 ఇంచుతో తీసేసుకున్నాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసాను ఇదంతా కూడా. ఇప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకోండి మన నడుము లూజ్ ప్రకారం. ఇక్కడ ఒక మార్కింగు, ఇక్కడ ఒక మార్కింగు. తర్వాత కాజా పట్టి వైపుకి, ఉక్స్ పట్టి వైపుకి, ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం. తర్వాత పైపింగ్ కూడా వేసేద్దాం. కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డరు ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి. నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి. ఇటు సైడ్ కూడా అంతే. నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. ఇవి ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉంటాయి కదా, ఇక షోల్డర్స్ కరెక్ట్గా ఉండాలండి. నెక్ దగ్గర పైపింగ్ నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా. ఫస్ట్ వచ్చేసి మన వైపుకి స్టిచ్ వేసేయండి. మళ్ళీ ఇంకొక వైపు కూడా స్టిచ్ వేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. రెండో సైడ్ కూడా అంతే. మన వైపుకి ఫస్ట్ ఇలాగా, మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్. ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇక్కడ కూడా అంతేనండి. ఇలా కరెక్ట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలాగ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే ఇలాగా.
ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు. నడుము లూజు ఆల్రెడీ మనం మార్కింగ్ వేసేసాం. ఇది హ్యాండ్ లూజు, ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు, ఇది ఆర్మ్ లూజు, ఇది కరెక్ట్గా ఇలా పట్టేసుకోండి. ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి. ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. సైడ్కి ఇంకో కుట్టు వేసేయండి. నీట్గా ఏమైనా పోగులు ఉంటే కట్ చేసుకోండి, నీట్గా కనిపిస్తుంది. ఈ కార్నర్కి బాగా కార్నర్కి ఒక కుట్టు వేసేయండి. సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా సైడ్కి. అంతేనండి, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. రెండో సైడ్ కూడా సేమ్ అంతే. ఆల్రెడీ వన్ సైడ్ కుట్టేసుకున్నాం కదా, రెండో సైడ్ ఇదే కొలతలతో కుట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు, ఇక్కడ ఆర్మ్ లూజు, ఇక్కడ కూడా ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. తర్వాత నడుము దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్, సైడ్కి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అంతేనండి, కటింగ్ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్